2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. అంటే చాలా వరకు ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసినా, ఏ స్టాక్లో ఎక్కువగా రిటర్న్స్ వచ్చాయి, ఏ మ్యూచువల్ ఫండ్స్లో ఎక్కువగా రిటర్న్స్ వచ్చాయి, అవి చెక్ చేసుకొని వాటిల్లో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ అలాగే కొన్నిసార్లు అవి ప్లస్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు అవే మైనస్ అవుతూ ఉంటాయి. కరెక్ట్. అలా ఎవరైనా కూడా అంటే స్టాక్లో కనుక ఇన్వెస్ట్ చేయాలి అంటే సో ఇందులో ఒక 50% ప్రాఫిట్ వచ్చింది ఈ స్టాక్లో అనేవి కొన్ని ఉంటాయి. వాటిని ఏ రకంగా ఐడెంటిఫై చేయాలి సార్? దీన్ని ఏంటంటే డెడికేషన్ కావాలి. యూ మే బీ ఎడ్యుకేటెడ్ ఆర్ యూ మే నాట్ బీ. అంటే చదువు ఉండొచ్చు, చదవలేకపోవచ్చు, మీరు స్కూల్ డ్రాప్ అవుట్ కూడా కావచ్చు, దాంతో సంబంధం లేదు. ఇక్కడ ఏది మీరు నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సిందంటే కొన్ని బేసిక్ స్ట్రాటజీ పాయింట్స్ ఉన్నాయండి. అది మనం అందరం కంపల్సరీగా నేర్చుకుంటే ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక 10 లక్షలు ఉన్నవాళ్ళు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తాను సార్, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, మీరు 30 సంవత్సరాలు చెప్పండి, 20 సంవత్సరాలు చెప్పండి, నేను ఆగుతా. పాయింట్ ఏంటంటే కొంతమంది దగ్గర అంత టైం ఉండదు. లేదు సార్ నాకు 5 years తర్వాత క్యాష్తో పని ఉంది, లేదంటే నాకు కొన్ని రీజన్స్ ఉన్నాయి, పర్సనల్ రీజన్స్ ఉన్నాయి, నేను ఒక 3-4 years 5 years నేను ఆగుతాను. దాని లోపల పనికి వచ్చేది ఈ 5 లక్షలు లేదా 10 లక్షలు అక్కడ పెట్టచ్చా నాకు చెప్పండి. నేనేమంటానంటే, మీరు ఒకరితో తెలుసుకునేందుకు మీరు రెడీగా ఉన్నారు, ఒక టైం కోసం పెట్టుబడి పెట్టడానికి మీరు రెడీగా ఉన్నారు. అది ఫైనాన్షియల్ కోచ్ అవ్వచ్చు, మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ అవ్వచ్చు, లేదంటే మీకు ఫైనాన్షియల్ లిటరసీ నేర్పించే మీ గురువు అవ్వచ్చు. సో అందులో మేము ఇక్కడ చెప్పేది ఏంటంటే, సుమన్ టీవీ వైపు నుంచి మేము ఇది ఒక మాస్టర్ క్లాస్ చేయబోతున్నాము. ఇట్స్ ఒక హ్యూజ్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. అబ్సల్యూట్లీ, వెయిట్ ఫర్ ద సర్ప్రైజ్. ఆ టైం, డేట్ అన్నీ చెప్తా. సో ఇది ముఖ్యంగా చెప్పాలి అంటే నవంబర్ నెలలోనే ఉంది, ఒక ఆఖరి ఆదివారం రోజున ఉండబోతుంది. ఆ డేట్ నేను మీకు కన్ఫర్మ్ చేస్తాను, టైం కూడా చెప్తాను. ఈ క్లాస్లో ఏమేమి ఉంటుంది? ఇది అబ్సల్యూట్లీ మీకు మినిమం అబౌట్ 4 hours మినిమం ఉంటుంది. ఇట్ కెన్ ఆల్సో బీ ప్రొలాంగ్ టు 1 day. అంటే ఇందులో ఏంటంటే మీకు కావాల్సిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని క్లారిటీ వచ్చే వరకు, దాని తర్వాత మిమ్మల్ని మెంటరింగ్ చేయడము, మిమ్మల్ని గైడ్ చేయడము, మిమ్మల్ని డైలీ ఎగ్జాక్ట్లీ అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం, అవన్నీ కూడా క్లాస్ ఒక రోజుదే అయినా నెక్స్ట్ 6 months వరకు మీకు ఒక మెంటరింగ్ అనేది ఉంటుంది ఆన్లైన్లో. మనం టచ్లో ఉంటాం, అంటే ఫోన్ కాల్లో కానివ్వండి, జూమ్ మీటింగ్లో కానివ్వండి, గూగుల్ మీట్లో కానివ్వండి, వాట్సాప్ కాల్, వీడియో కాల్ కానివ్వండి, అన్ని మనం చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్ని మీకు నేర్పిస్తాను అది క్లాస్లో. ఓకేనా? నా కమింగ్ బ్యాక్ టు ది టాపిక్. మనం ఈ టాపిక్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఒక చిన్న అమౌంట్ 5,000 రూపాయలండి. ఇందాక మనం 10 లక్షలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, 5 లక్షలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు అని చెప్పాం కదా. సరే, అలాంటి అమౌంట్ పెట్టేవాళ్ళు రెడీగా ఉన్నారు కదా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే చిన్న రిస్క్ తీసుకోండి. ఒక 5,000 రూపాయలతో, 5,000 రూపాయల పెట్టుబడి లేదా 4,000 రూపాయల పెట్టుబడితో 44 లక్షలకు సంపాదించే అవకాశము రీసెంట్గా వచ్చిందనమాట. అయితే సరే, అదైతే గతం అండి, అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. ఫ్యూచర్ గురించి చెప్పండి. ఇప్పుడు ఏమైనా అవకాశాలు ఉన్నాయా? ఎస్, బీఎస్సీ అండ్ ఎన్ఎస్సిలో మీకు దాదాపు ఇలాంటి కనీసం 1000 నుంచి 2000 కంపెనీస్ ఉన్నాయండి, ఏవైతే మనము పెన్నీ స్టాక్స్ అంటాం. సో పెన్నీ స్టాక్స్లో ఒక చిన్న 1000 రూపాయల దగ్గర నుంచి 10,000 పెట్టేసేసి 40 లక్షల నుంచి 4 కోట్ల వరకు సంపాదించవచ్చు. అలాంటి కైండ్ ఆఫ్ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రిస్క్ మాత్రం చిన్నది. మీరు పెడితే 1000 రూపాయలు పోతే పోయిందేమోనండి, పెడితే 5,000 పోతే పోయింది, కానీ వస్తే 50 లక్షల 5,000కి వచ్చే మనకు కైండ్ ఆఫ్ హోంవర్క్స్ ఉంటాయి. అయితే మరి ఇది ఎలా ఐడెంటిఫై చేయాలి, దీనికి నేర్చుకునే విధానం ఏంటి? చాలా సింపుల్ కైండ్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఒక 5 pointer స్ట్రాటజీ అని చెప్తాం దీన్ని. ఆ 5 pointer స్ట్రాటజీని మనము ఒక పాయింట్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతా 4 పాయింట్లు మీకు మాస్టర్ క్లాస్లో ఉంటుంది. నా నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అంటే, ఇక్కడ మీరు ఒక టాపిక్ చూసుకుంటే 50,600% పెరిగింది ఒక కంపెనీ స్టాక్ గత 5 ఏళ్లలో. అండ్ less than 5 years అని చెప్తాను నేనైతే. ఎగ్జాక్ట్లీ మనకు ఆ 5 సంవత్సరాలు కూడా మనం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం 3 సంవత్సరాల్లోనే, అంటే 2022లో మీరు పెట్టుబడి పెడితే 2025లో మీరు పెట్టిన 4,000కి 44 లక్షలు వచ్చాయి. జస్ట్ 3 yearsలోనే. అది ఎలా ఇక్కడ మీకు చూపిస్తాను. ఒక మల్టీ బ్యాగర్ స్టాక్ టు బి ఇన్ ఫోకస్ ఆన్ మండే ఈ రోజున. హియర్స్ వై. రీజన్ ఏంటంటే, ఈ కంపెనీ పేరు వచ్చేసి ఇంటిగ్రేటెడ్ ఇండస్ట్రీస్. అయితే ఈ కంపెనీ ఏం చేస్తుంది? చిన్న చిన్న బేకరీ ప్రోడక్ట్స్ కానివ్వండి, ఫుడ్ ప్రోడక్ట్స్ కానివ్వండి, అది మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అనమాట. సో వీళ్ళ కంపెనీ వచ్చేసేసి కంప్లీట్గా బీఎస్సీలో దాదాపు 1995 నుంచి నడుస్తుందండి. సో ఈ కంపెనీ మీరు చార్ట్లో చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి, గత 20-30 సంవత్సరాల నుంచి నార్మల్ మార్కెట్లోనే పర్ఫామ్ చేస్తూ ఏదో 9 పైసలు,
5 పైసలు 40 పైసలు మధ్యలో ట్రేడ్ అయ్యి ఒక్కొక్క షేర్ కాస్త 44 రూపాయల వరకు వెళ్ళింది. సో జస్ట్ మీరు ఆలోచించండి, ఇలాంటి స్టాక్ని మనము పట్టేయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ మీకు చూపిస్తా చార్ట్లో. ఇది మీరు చూసుకుంటే ఈ కంపెనీ చార్ట్ దాదాపు సెప్టెంబర్ 2015 నుంచి ఉందండి. ఇక్కడ మనకు చార్ట్ 1 సెప్టెంబర్ నుంచి చూసుకుంటే ఆ టైంలో 11 పైసలు ఉందండి. 11 పైసా మాత్రమే ఒక షేరు. అంటే మీరు 1000 షేర్లు కొనుక్కుంటే 1100 రూపాయలు. సో ఇక్కడ మీరు చూసుకుంటే కంప్లీట్గా ఈ కంపెనీ మీకు 2022 వరకు 1 డిసెంబర్, ఇప్పుడు మనం నవంబర్ 3rd వీక్లో ఉన్నాము, డిసెంబర్ నెక్స్ట్ మంత్లో ఉండబోతుంది. అంటే 3 సంవత్సరాలు కూడా పూర్తి కాల. అక్కడ పెట్టుబడి ఏ రేట్లో అంటే 37 పైసల్లో. నేను చెప్పింది మీకు 40 పైసల్లో. ఒకవేళ మీరు కొంటే అలాంటి టైంలో మీకు ఆ ఇన్వెస్ట్మెంట్కి 4000 రూపాయలు అవసరం పడుతుంది. దాదాపు మీకు 1000 లేదా 10,000 షేర్స్ మధ్యలో మీరు కొనుక్కుంటారు. ఇక్కడ నుంచి ఈ స్టాక్ పెరిగేసేసి ప్రతి నెలలో ఇట్ హ్యాస్ కమ్ టు 44 రూపీస్ 94 పైసా. మళ్ళీ అక్కడ నుంచి ఈ స్టాక్ పడిపోయేసి కరెక్ట్గా మీకు 17 రూపాయల వరకు పడిపోయిందండి. అంటే 50% కంటే ఎక్కువగా ఆల్రెడీ పడిపోయింది కూడా. కానీ మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆల్రెడీ ప్రాఫిట్ బుక్ చేయడానికి సిగ్నల్, మనకి సెల్ సిగ్నల్ ఇక్కడ వచ్చినట్టుగా ఇదిగోండి సెల్ ఎస్ అని వచ్చింది. సో అక్కడ మీరు సెల్ చేసి హ్యాపీగా చేతులు దులుపుకొని అకౌంట్లో వచ్చిన క్యాష్ని కౌంట్ చేసుకుంటూ హ్యాపీగా మీరు మళ్ళీ కొత్త ఇన్వెస్ట్మెంట్ కోసం, కొత్త స్టాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి అవకాశాలు ప్రతిరోజు ప్రతి నెల రాదండి. సంవత్సరంలో వస్తే మీకు ఒకసారి లేదా 2 సార్లు వస్తుంది. కానీ అలాంటి అవకాశం కోసమే మనం ఈ మాస్టర్ క్లాస్ చేయబోతున్నాము. ఎందుకంటే మనకు రోజు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండదు. ఏదో ఒక రోజున సంవత్సరంలో 2 సార్లు మనకి ఛాన్స్ ఉంటుంది. 5 లేదా 10,000 రూపాయలు పెట్టండి, దాన్ని కనీసం 1 కోటి రూపాయల దాకా సంపాదించడానికి వెయిట్ చేయండి. ఒక 3 to 5 years ఒకటేసారి పెట్టి 5 సంవత్సరాలు వెయిట్ That's it. 5 సంవత్సరాల తర్వాత ఖచ్చితంగా వస్తుందంట. ఎస్, ఖచ్చితంగా. అంటే మీకు ఆ కంపెనీలో మీరు నేర్చుకోవాలి, మరి అప్పుడే ఖచ్చితంగా వస్తుంది. ఆ కంపెనీ డీటెయిల్స్ తెలుసుకోవాలి, ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుకోవాలి. ఫండమెంటల్స్ పాజిటివ్గా ఉండి టెక్నికల్స్ నెగిటివ్గా ఉంటే స్టాక్ పెరగదు. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే ఏ విధంగా? అబ్సల్యూట్లీ. దానికోసం మీరు బేసిక్స్ నేర్చుకోవాలి. మీకు చెప్పాను నేను 5 పాయింటర్ స్ట్రాటజీ ఉంటుంది. దానికి 1 పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానని చెప్పా. మిగతా 4 పాయింట్లు డీప్ డైవ్ చేయాలి మీరు ఆ సబ్జెక్ట్లో. అమ్మో అవునా, ఇంగ్లీష్లో ఉంటుందా? తెలుగులోనే ఉంటుంది. అందరూ హ్యాపీగా, హౌస్ వైఫ్స్ కానివ్వండి, అందరూ కూడా నేర్చుకోవచ్చు. ఇది చాలా ఎక్స్క్లూజివ్ కోర్స్, మాటికి అవకాశం దొరకదు. ఇది ఇయర్ ఎండ్లో డిసెంబర్ లోపు మనకు వచ్చే అవకాశాలని ఎలా ఐడెంటిఫై చేసి ఒక మంచి స్టాక్ 2025 ఎండ్ అయ్యే ముందే కొనుక్కోవడం అనేది కూడా మనం నేర్పించబోతున్నాము. సో ఆ ఛాన్స్ వదులుకోకండి. డేట్ చెప్తున్నాను, నోట్ చేసుకోండి. 30th నవంబర్ మార్నింగ్ 11 AM ఉంటుంది. ఇంకొక బ్యూటిఫుల్ ఐడియా ఏంటంటే ఈ మాస్టర్ క్లాస్ మీకు ఆఫ్లైన్ ప్లస్ ఆన్లైన్ 2 విధాలుగా ఉండబోతుంది. వన్ డే క్లాస్ సార్? అబ్సల్యూట్లీ. సో 1 డే క్లాస్ ప్లస్ 6 months మీకు మెంటరింగ్ ఉంటుంది. దీనికోసం మీరు రెడీ అయిపోండి. ఎలా మనం చిన్న పెట్టుబడితో పెద్ద రాబడి సంపాదించుకోవాలి, దానికోసము ఈ ఇంపార్టెంట్ వీడియో మీరు నోట్ చేసుకొని నంబర్కి కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ అన్ని ఇస్తాను. డెఫినెట్గా సార్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని అప్రోచ్ అవ్వచ్చు అండి. పర్ఫెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో వెల్కమ్ మచ్. శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.